ఎన్నికల వేళ నామినేషన్ పత్రాలు కూడా వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. మొన్నటికి మొన్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నామినేషన్ వివాదం భాజపా కాంగ్రెస్ నేతల మధ్య ట్వీట్ల యుద్ధానికి దారితీసింది. ఇప్పుడు రాహుల్ నామినేషన్ కూడా రెండు ప్రధాన పార్టీల మధ్య విమర్శలకు తావిస్తోంది. రాహుల్ గాంధీ పౌరసత్వం, విద్యార్హతల విషయంలో తేడాలు ఉన్నాయంటూ ఓ స్వతంత్ర అభ్యర్థి అభ్యంతరం లేవనెత్తారు. దీనిపై సమాధానమిచ్చేందుకు రాహుల్ గాంధీకి గడువు ఇచ్చిన ఎన్నికల అధికారులు నామినేషన్ పరిశీలనను నేటికి వాయిదా వేశారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల గురించి సమాచారం అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ప్రమాణపత్రాలు పార్టీల మధ్య వివాదాలకు దారితీస్తున్నాయి. ఎన్నికల నామినేషన్లు దాఖలు చేసే సమయంలో అభ్యర్థులు సమర్పించే ప్రమాణపత్రాలు ప్రత్యర్థి పార్టీలకు అస్త్రాలుగా మారుతున్నాయి. కీలకమైన అభ్యర్థుల నామినేషన్లపై పోటీదారులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. ఏమాత్రం లోపాలు కనిపించినా వాటిపై విమర్శలకు సిద్ధమవుతున్నారు. మొన్నటికి మొన్న కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ అమేఠీలో నామినేషన్ దాఖలు చేసినప్పుడు సమర్పించిన ప్రమాణపత్రం ఆమె విద్యార్హతపై విమర్శలకు తావిచ్చింది. గత ఎన్నికల సమయంలో డిగ్రీ పొందినట్టు పేర్కొన్న స్మృతి తాజాగా నామినేషన్ సమర్పించిన సమయంలో డిగ్రీ పూర్తి చేయలేదన్న విషయాన్ని ప్రత్యేకంగా పేర్కొన్నారు. స్మృతి తన విద్యార్హత గురించి ఒక్కోసారి ఒక్కోలా ప్రస్తావించడంపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి అరుణ్ జైట్లీ పీజీ డిగ్రీ లేకుండానే రాహుల్ ఎంఫిల్ పట్టా పొందారని ఆరోపించారు. జైట్లీ విమర్శలపై స్పందించిన కాంగ్రెస్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో ఎంఫిల్ కోర్సు ఆఫర్ చేస్తోందన్న విషయాన్ని తెలుసుకోవాలని చురకలంటించింది. తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేఠీ నియోజకవర్గం నుంచి దాఖలు చేసిన నామినేషన్పై ధ్రువ్లాల్ అనే స్వతంత్ర అభ్యర్థి అభ్యంతరాలు లేవనెత్తారు. రాహుల్ ప్రమాణపత్రంలో పేర్కొన్న పౌరసత్వం, విద్యార్హతల్లో తేడాలు ఉన్నాయంటూ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీ బ్రిటిష్ జాతీయుడని పేర్కొంటున్న బ్రిటన్ నమోదిత కంపెనీ ధ్రువపత్రాలను ఫిర్యాదు చేసిన అభ్యర్థి ధ్రువ్లాల్ న్యాయవాది రవిప్రకాష్ పాత్రికేయులకు చూపారు. ఆ బ్రిటన్ కంపెనీ 5 ఏళ్ల పాటు మనుగడలో ఉందని, లాభాలు కూడా ఆర్జించిందని, ఈ విషయాలను ప్రమాణపత్రంలో పేర్కొనలేదని ధ్రువ్లాల్ న్యాయవాది ఆరోపించారు. రాహుల్ గాంధీ విద్యార్హత పత్రాల్లోనూ తప్పులున్నాయని రవిప్రకాష్ చెబుతున్నారు. కాలేజీ రికార్డుల్లో రౌల్ విన్సీ పేరుతో ఉన్నారని, రాహుల్ గాంధీ పేరుతో ఆయనకు ఎలాంటి విద్యార్హతల సర్టిఫికెట్లు లేవని స్పష్టం చేశారు. రౌల్ విన్సీ, రాహుల్ గాంధీ ఒక్కరేనా, వేర్వేరా అని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ కాకుంటే రాహుల్ గాంధీ ఒరిజినల్ సర్టిఫికెట్లు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలన్నీ పరిశీలించాలని రిటర్నింగ్ అధికారిని కోరినట్లు ధ్రువ్లాల్ న్యాయవాది తెలిపారు. ధ్రువ్లాల్ ఫిర్యాదు అందుకున్న ఎన్నికల అధికారులు రాహుల్ గాంధీని వివరణ కోరారు. బ్రిటన్ పౌరుడికి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేనందున రాహుల్ పౌరసత్వంపై వివరణ కావాలన్నారు. అభ్యంతరాలపై సమాధానమిచ్చేందుకు గడువు కావాలని రాహుల్ గాంధీ న్యాయవాది కోరారు. దీంతో సోమవారం సమాధానం తెలపాలని అమేఠీ రిటర్నింగ్ ఆఫీసర్ తెలిపారు. అభ్యంతరాలపై చట్టబద్దంగా సమాధానం చెబుతామని జిల్లా కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీ పౌరసత్వం, విద్యార్హతలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన ఫిర్యాదుపై భాజపా స్పందించింది. ఫిర్యాదుపై వెంటనే సమాధానం చెప్పకుండా గడువు కోరడాన్ని ఆ పార్టీ నేతలు తప్పుబడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిపై వచ్చింది తీవ్రమైన ఆరోపణలన్న భాజపా నేతలు రాహుల్ భారత పౌరుడో కాదో తేల్చాలంటున్నారు. 2004లో రాహుల్ పెట్టుబడులు పెట్టిన ఓ బ్రిటిష్ కంపెనీ తన రికార్డుల్లో రాహుల్ను బ్రిటన్ పౌరుడిగా పేర్కొందని చెప్తున్నారు. భారత చట్టాల ప్రకారం ఇతర దేశాల పౌరసత్వం పొందితే భారత పౌరసత్వం పోతుందని గుర్తు చేశారు. 2004 నుంచి 2014 వరకు అనేక ఎన్నికల అఫిడవిట్లలో రాహుల్ గాంధీ అసత్యాలు చెప్పారని భాజపా ఆరోపించింది. కాంగ్రెస్ మేనిఫెస్టో తరహాలో రాహుల్ గాంధీ అర్హతలు, పేర్లు కూడా 5 ఏళ్లకోసారి మారతాయా అని ఎద్దేవా చేసింది. రాహుల్ నామినేషన్ పరిశీలనపై స్పందించిన సమాజ్వాదీ పార్టీ ఈ విషయం ఎన్నికల అధికారులకు వదిలేయాలని సూచించారు. देखिए, चुनाव आयोग अपनी प्रक्रिया से काम करता है और हम उस प्रक्रिया का स्वागत करते हैं, उसमें सम्मिलित होते हैं और चुनाव आयोग को स्वयं निर्णय करना है. अलग अलग उम्मीदवारों की स्क्रूटनी होती है और सवाल खड़े होते हैं. जैसे प्रधानमंत्री जी की जब स्क्रूटनी हुई तो सवाल खड़े हुए, उनकी शिक्षा को लेकर के सवाल खड़े हुए कि ऐसा कैसे हो गया कि जो संपत्ति अरुण जेटली जी अपने डॉक्यूमेंट्स में लिखते हैं वही संपत्ति प्रधानमंत्री जी भी अपने डॉक्यूमेंट्स में लिखते हैं. तो सवाल खड़े होते हैं. कई बार ये सवाल जनता के बीच में चर्चा का विषय बनते हैं और थोड़ी सी हल्की फुल्की राजनीति का भी विषय बनते हैं. तो मुझे लगता है कि इसमें कोई बड़ी बात नहीं है. గతంలో మోదీ విద్యార్హతల విషయం కూడా వివాదానికి దారితీసింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీ తాను ఢిల్లీ వర్సిటీ నుంచి బీఏ, గుజరాత్ వర్సిటీ నుంచి ఎంఏ పట్టా పొందినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఈ విషయంపై అనుమానాలు ఉన్నాయని, ఆర్టీఐ ద్వారా మోదీ పట్టా వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించినా యూనివర్సిటీలు సహకరించడం లేదని కాంగ్రెస్ నేతలు పలుమార్లు ఆరోపించారు. ఎన్నికల నామినేషన్ను ఆమోదించాలా, తిరస్కరించాలా అన్న విషయంలో రిటర్నింగ్ అధికారిదే తుది నిర్ణయం. ఎన్నికల ప్రమాణపత్రంలో పేర్కొన్న అంశాల ఖచ్చితత్వాన్ని తనిఖీ చేయలేరని ఈసీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే ప్రమాణపత్రంలో అంశాలపై ఎవరికైనా అభ్యంతరాలుంటే కోర్టును ఆశ్రయించవచ్చని సూచిస్తున్నారు.